హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. జీవిత రహస్యంలో భాగంగా చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మన జీవితాన్ని మార్చుకోవచ్చు. ఎపిసోడ్ 3. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రతి మనిషికి కావాల్సిందేంటి. ఏదో కావాలని ఏదో తాపత్రయపడుతూ పరిగెత్తుతూ ఉంటాం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పరిగెత్తి అలసిపోతూ ఉంటాం. అసలు మనిషికి ఏం ఉంటే సంతోషంగా తృప్తిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు అనేది ఆలోచిస్తే నాకు అనిపించింది, నేను చదివింది, నేను తెలుసుకున్నది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి మనిషికి కావాల్సింది డబ్బు, సంపద, ఐశ్వర్యం. అయితే చాలామందికి తెలియంది ఏంటంటే అసలు డబ్బు అంటే ఏంటి, సంపద అన్నా డబ్బు అన్నా ఐశ్వర్యం అన్నా ఒకటే అని అనుకుంటారు. కానీ కాదు. డబ్బు అంటే నోటు రూపంలో ఉండేది. అలాగే సంపద అంటే ఏంటంటే ఆస్తులు, భూములు, బంగారం, ఫర్నిచర్స్, మనం కలిగి ఉన్న ఆస్తుపాస్తుల రూపంలో ఉండే వాటిని సంపద అంటారు. అలాగే ఐశ్వర్యం అంటే ఏంటి అంటే మనం ఆరోగ్యం, మన పేరు ప్రఖ్యాతలు, ఇదంతా చూస్తే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటే అది ఐశ్వర్యంలోకి వస్తుంది. సో తిరిగి చూస్తే మనిషికి కావాల్సింది ఏంటి అంటే డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేది అర్థమైంది. ఓకే, ఇక్కడ నేను గమనించింది, నా చిన్నప్పటి నుంచి నేను విన్నది ఏంటంటే ఎవ్వరి నోటి నుంచి ఉన్న కష్టం అనే పదం అనేది చాలాసార్లు విన్నాను. ఏ ఒక్కరు మాట్లాడినా, తల్లి మాట్లాడినా, తండ్రి మాట్లాడినా, బయట టీచర్స్ మాట్లాడినా, బయట పెద్దవాళ్ళు ఎవ్వరు ఏం చెప్పినా కూడా చాలా కష్టపడ్డాం, చాలా కష్టపడి సంపాదిస్తున్నా, చాలా కష్టపడి పెంచుతున్నా, చాలా కష్టపడి పని చేస్తున్నా, చాలా కష్టపడి బతుకును లీడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏ పదం మనకు పదే వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. మనం ఇక్కడ పదే ఏ పదం అయితే మనం చెప్తామో కష్టం అనే పదం, మీరు కష్టపడితే కానీ నిజంగానే డబ్బులు రావండి. నిజంగానే డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేది మన దగ్గరికి రాదు. అక్కడ మన సోల్కి ఏం చెప్తున్నామంటే మన సబ్కాన్షియస్ మైండ్ కష్టం అనే పదాన్నే పట్టుకుంటుంది. మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. మనం ఏ పదం అయితే పదే చెప్తామో దాన్ని అట్రాక్ట్ చేస్తున్నట్టు అవుతుంది మన లైఫ్లోకి. నేను చాలా సులభంగా డబ్బు సంపాదిస్తున్నాను, నేను నా జీవితాన్ని చాలా అందంగా, చాలా ఈజీగా, చాలా సులభంగా జీవిస్తున్నాను, చాలా స్మూత్గా ఉన్నాను, నేను చాలా ప్రతిదీ ఈజీగా ఆకర్షిస్తున్నాను. అలా కష్టం కాకుండా ఇష్టంగా అని మలుచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇష్టం అనే పదాన్ని వాడండి, సులభం అనే పదాన్ని వాడండి. చాలా ఈజీగా లీడ్ చేస్తున్నాం, చాలా బాగుంది లైఫ్ అని చెప్పండి. మనకు లోపల మన సోల్ అనేది అది ఏదైతే పదే చెప్పినా అది పట్టుకుంటే అది గుర్తుపెట్టుకోండి. కష్టం అనే వర్డ్ని ఎక్కువ వాడకండి, ఆ పదాన్ని ఎక్కువ యూజ్ చేయకండి. అర్థమైందనుకుంటా ఈరోజు లాజిక్. కష్టం అనే వర్డ్ని ఎక్కడ వాడకండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురూజీ. పదే వర్డ్ రిపీట్గా వినిపించడం వల్ల ఏం జరిగిందో రియల్ సందర్భం ఒకటి చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక మంచి ఫ్యామిలీ ఉండేది, భార్యాభర్త, 2 కవల పిల్లలు. అయితే ఒక అబ్బాయిని మాత్రం వాళ్ళ దగ్గర ఉంచుకొని ఇంకొక అబ్బాయిని నాన్నమ్మ తాతయ్య దగ్గర ఉంచడం జరిగింది. కట్ చేస్తే 8 ఇయర్స్కి అమ్మ నాన్న దగ్గర ఉన్న అబ్బాయికి షుగర్ రావడం జరిగింది. నాన్నమ్మ తాతయ్య దగ్గర ఉన్న అబ్బాయికి మాత్రం చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. రీజన్ ఏంటి అని తెలిస్తే, రీసెర్చ్ చేస్తే ఏం తెలిసిందంటే తల్లిదండ్రులుగా ఉన్న అబ్బాయికి పదే వినిపించిన మాట చిన్నప్పటి నుంచి, నాన్న షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, కొంచెం వాటర్ తీసుకురావా, నాన్న నేను షుగర్ ట్యాబ్లెట్ మర్చిపోతే చెప్పు, గుర్తు చేయి, భార్య డ్యూటీకి వెళ్ళేటప్పుడు షుగర్ ట్యాబ్లెట్ జాగ్రత్తగా వేసుకో, టైంకి వేసుకో, నువ్వు అది తినొద్దు షుగర్ ఉంది నీకు, నువ్వు ఇది తినొద్దు షుగర్ ఉంది నీకు. అలా షుగర్ అనే వర్డ్ పదే అబ్బాయి చెవులు, ఆ అబ్బాయి వినడం ద్వారా ఆ అబ్బాయికి 8 ఇయర్స్కే షుగర్ రావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం అనుకుంటుంది ఏంటంటే అనువంశికత, జీన్స్, అమ్మ నాన్నకు షుగర్ ఉంటే మాకు కూడా వస్తుంది అనేది. కానీ 99% అది కరెక్టే, 1% ఉండొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. కానీ వాటిని కూడా చేంజ్ చేసుకోవచ్చు, మన జీన్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే
మన ఇంద్రియాలు ఏదైతే వింటాయో, ఏదైతే పదే పదే చూస్తాయో, ఏదైతే మాట్లాడుతుందో, ఏదైతే స్పర్శిస్తాయో అదే మన జీవితంలోకి మనం అటాక్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది రియల్ జరిగిన స్టోరీ. కాబట్టి పదే 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 నెగిటివ్ వర్డ్ని చెప్పకండి, రోగాల గురించి మాట్లాడకండి ఎక్కువ ఇంట్లో. థ్యాంక్ యూ.